ఈ మాటలకు అర్థం ఏంటి అసలు? నేను చెబుతున్నది మీరు చూసుకోవాలన్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నాడు? ఈ మాటకు అర్థం ఏంటి? నా మాటలు అర్థం అవుతున్నాయా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలను ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నాడు? ఆయన ఎక్కువ మంది మోసం చేసిన మాట ఏంటంటే, ఏమింటున్నారో చూసుకోమని బైబిల్ చూసుకోమని చెప్పారే తప్ప చెప్పాల్సిన విషయాన్ని చెప్పలేదు. కారణం ఏంటి చెప్పినా, వాళ్ళకు కూడా ఆ విషయం తెలియదు అనుకుంటున్నాను నేను. అందుకే తమ్ముడు అన్న మాటల్లో ఒక మాట నేను మరలా జ్ఞాపకం చేసి ఉటంకిస్తున్నా. మనోడే కదా అని వినేయకండి, మన బోధకుడే కదా అని సర్దుకుపోకండి. కాస్తంత ఏం వింటున్నారో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లేకపోతే గొడవ ఎలా ఉంటుందో చెప్పనా, వింటాం కానీ మన బతుకులు మాత్రం ఏరేలా ఉంటాయి. మా పోలీస్ ట్రైనింగ్లో వింటున్నాం లేదో ఒక చెక్కింగ్ చేసేవారండి. కర్మ ఏంటంటే, కర్మను కొడత క్రైస్తవులు అందరికీ 9 నెలల ట్రైనింగ్ ఉంటే మాకు 10 నెలలు 11 నెలల ట్రైనింగ్ ఇచ్చారు. వయ్యబ్బా అనుకుంటే కారణం ఒకే ఒకటి, ఎలక్షన్ వచ్చింది అంతే. ఇలాగే పంచాయతీ ఎలక్షన్ వచ్చింది. 9 నెలలు కావాల్సిన ట్రైనింగ్ 11 నెలలు ఈడ్చి పాడేసి ఉదయం 4:30కి లేపేసి, 4:30కి లేగాలి, ఇంటి దగ్గర 10 గంటలు లేసేవాళ్ళం పెద్ద మనుషులు. ఆడికి వెళ్ళిన తర్వాత 4:30కి గడ్డలు గీసుకుని చక్కగా స్నానం చేసి మాసిన టీషర్ట్ వేసుకోకూడదు, వైట్ అండ్ వైట్ వేసుకుని చక్కగా ఉదయం 4:30 లేపి మధ్యాహ్నం 12:30 1 గంట వరకు దొలగొట్టేస్తారండి. 5 కిలోమీటర్లతో స్టార్ట్ అయిన రోజు సాయంత్రం మధ్యాహ్నం అయ్యేసరికి మొత్తం తడిసి మోపుడైపోతుంది. ఆ టైంలో కాసిన 1 గంట బ్రేక్ ఇచ్చేవారు భోజనానికి. భోజనానికి వెళ్ళొచ్చిన తర్వాత అంత అలిసిపోయినాడికి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? కొంచెం నిద్ర వస్తుందిగా 4:30 లేసేవంటేనే. ఆ టైంలో మాకు ఎప్పన్ డ్రిల్ అని చెప్పి, అంటే ఎప్పన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ క్లాస్ ఇవి చెప్తున్నాను. మేము వింటున్నాం లేదని మనం చెక్ చేసేవారు. ఎలా చెక్ చేసేవారంటే, మిమ్మల్ని నేను చెక్ చేస్తున్నాను ఒకసారి చూడండి. ఎలా చెక్ చేసేవారంటే వాళ్ళు, ఇదేంటి ఇదేంటి అని అన్నారంటే ఇంక అంతే సంగతి లెక్క. ఇదేంటి ముక్కు, ఇదేంటి చెవి, ఇదేంటి నోరు. చెకింగ్ ఎలా చేసేవారు చూడండి. విన్నప్పుడు స్పందన ఎక్కడుందో కనిపెడతారు ఈజీగా. నాకు వెంటనే బైబిల్ గుర్తొచ్చిందండి. అందరూ అబ్బాయిలు సేవ పట్టుకుని రానగానే 300 మంది మా బెటాలియన్ అంతా ఒక్కసారి చేపట్టుకుని రానగానే అందరూ చేపట్టుకునేవారు. నెక్స్ట్ ముక్కు పట్టుకొని రానగానే అందరూ ముక్కు పట్టుకునేవారు. అందరూ నోరు పట్టుకొని రానగానే అందరూ ఒకసారి నోటి మీద వేలేసేవారు. మరలా కన్ను పట్టుకొని రంటే కన్ను పట్టుకునేవారు. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేయండి. అందరూ ఒకసారి చెవి పట్టుకోండి, అందరూ ఒకసారి ముక్కు మీద వేలేయండి, అందరూ ఒకసారి నోటి మీద వేలేయండి, అందరూ ఒకసారి ముక్కు మీద వేలేయండి, అందరూ ఒకసారి కన్ను మీద వేలేయండి, అందరూ ఒకసారి ముక్కు మీద వేలే, నోటి మీద వేలేస్తున్నారు. చూడండి, అంటే వింటాం కానీ బాడీ మాత్రం చెప్పండి స్పందించదు. ఇది ముక్క. అంటే మన విషయం ఎలా ఉంటుందంటే, విన్నట్టుగానే ఉంటాం కానీ గ్రహించం, చూస్తున్నట్టుగానే ఉంటాం కానరాము, వినబడుతున్న సంగతులు బాగానే ఉన్నాయనుకుంటాం కానీ కొలతకు మనం సరిపోం. అదే ప్రభు చెబుతున్నాడు. ప్రభు చెబుతున్న మాట, ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్న మాట ఎందుకు చెప్పాడు ఆయన? అసలు బైబిల్ చూసుకోమన్నా, అలా చూడొద్దని అంట్లా, కానీ ఆ మాట దానికి సంబంధించింది కాదని బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. గుండు గుబేలమని పోయే సందర్భం అది. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. మీరెట్టు కొలతలతో కొలుతురో మీకును అట్టు కొలతలతోనే కొలవబడును. ఏ వింటున్నారో అది చూసుకోవాలట. బాగా ఏ వింటున్నారో అది చూసుకోవాలట. విన్నదాంతోనే చెప్పండి కొలుస్తాడట. అంటే ఏ వింటున్నారో అది చూసుకోవాలంటే దాని అర్థం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంతకు ముందు ఏదో చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడు? ఈ పైన ఏం చెప్పాడు?
త్రోవ పట్టున పడిన విత్తనాలు, రాతి నేల పడిన విత్తనాలు, గచ్చ పొదల్లో పడిన విత్తనాలు, మంచి నేలను పడిన విత్తనాలు. ఒక ఉపమానం చెప్పాడు ఆయన. దేవుని వాక్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ 4వ అధ్యాయం మొదలు వచ్చిన చూద్దాం. బైబిల్ అసలు ఎలా చదవాలో. ఈ 3 రోజులు సభలు అయిపోయాయి, మేము వెళ్ళిపోయాము, ఆమెన్ అమ్మయ్య అనుకుంటే అయిపోయింది అనుకోకండి. అసలు కథ ఇక్కడే ఉందట. ఏం చెప్తున్నాడు చూద్దాం. 4వ అధ్యాయం మొదలు వచ్చిన. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభించను. బహుజనులు ఆయన వద్దకు కూడి వచ్చి ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వాళ్ళకు బోధించుచు తన బోధలో వారితో ఇట్లను వినుడి. ఇదిగో ఇత్తువాడు ఇత్తుటకు బయలు వెళ్ళను. ఎవరు ఇత్తువాడు? ఎవరైతే వాక్యాన్ని చెప్తున్నారో స్వయంగా యేసు ప్రభు వారే. ఆ సందర్భానికి ఎవరైతే యేసుక్రీస్తు వారే. నిజంగా వింత ఏంటంటే, పరలోక సింహాసనం మీద కూర్చున్నవాడు భూలోకానికి వచ్చి ప్రజలందరూ వింటుండగా చూస్తుండగా ఆయన బోధ చేస్తున్నప్పుడు ఆ బోధ ప్రజలు వింటున్నారట. అలాంటి బోధ చేస్తున్న ఆయన మహానుభావుడు భూమి మీదకి వచ్చి ఆయన బోధిస్తూ అన్న మాట ఏంటంటే, ఇత్తువాడు ఇత్తుటకు బయలు వెళ్ళును. నేను వచ్చా మీకు చెబుతున్నా అన్నాడు ఆయన. స్వయంగా దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే బోధ చేశాడు. ఎంత ఇంపార్టెంట్ కాకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనిషి ఆకారంలో భూమి మీదకి వచ్చి బోధ చేశాడంటే ఆ బోధ మనం ఎంత శ్రద్ధగా వినాలి చెప్పండి. అర్థమవుతుందా? ఆయన ఏ బోధ అయితే చేశాడో ఆ బోధే బైబిల్గా రాశాడు. ఆ బైబిల్లో ఉన్న బోధ ఈరోజు నేనైనా ఎవరైనా నిలబడి మాట్లాడుతున్నారంటే ఈ బోధ ఎంత శ్రద్ధగా వినాలి. వింటాం మనం. సోది విషయాలు వింటాం మనం, పక్కింటి గొడవలు అవి ఇవి, సీరియళ్ళు సినిమాలు ఇలాంటివి బాగా వింటాం మనం. కానీ ఏమైనా చెప్పండి అందుకే మన బతుకులకి చెప్పండి, మన బతుకులకి సరైన అర్థాలు దొరకు. వినాలట వాక్యాన్ని, బోధను మనసారా వినాలట. ప్రభు వాక్యాన్ని బోధిస్తే రేయింబగలు తేడా తెలకుండా విన్నారట. పౌలు వాక్యాన్ని బోధిస్తే అర్ధరాత్రి వరకు విన్నారట. ఆ కాలపు ప్రజలు అన్ని విధాలుగా మనకి ఏమాత్రం తీసిపోని ప్రజానికం వాక్యాన్ని శివారా మనసారా విన్నారట. పబ్లిక్ అందరికీ వాక్యం చెప్తున్నాడు. ఆయన ఉపమానం చెప్పేశాడు. విత్తువాడు విత్తడానికి బయలు వెళ్ళాడు. విత్తుతున్నది ఏంటి? ఎత్తబడుతున్నది ఏంటి చెప్పండి? వాక్యాన్ని విత్తనాలుగా పోల్చాడు ఆయన. ఆ విత్తనాలు ఆయన ఎత్తుతుండగా ఆ ఉపమానాన్ని చెప్పాడు. ఆ విత్తనాలు ఎత్తబడుతున్నప్పుడు కొన్ని విత్తనాలు ఏమయ్యట? త్రోవ పక్కన పడ్డాయట. కొన్ని విత్తనాలు ఏమయ్యట? రాతి నేల మీద పడ్డాయట. మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదలో పడ్డాయట. మరికొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయట. ఏవైతే ఆ ప్లేసులు ఉన్నావో ఆ ప్లేసుల్ని, ఆ స్థలాలని మనుషుల హృదయాలతో పోల్చాడు ఆయన. ఇదంతా విన్న తర్వాత శిష్యులు ఏకాంతంగా వచ్చారండి. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి. మీకు బాగా అర్థం కావాలంటే, ఎందరో పబ్లిక్ వచ్చేసారట. ఆ పబ్లిక్ అంతా వాక్యం విన్నప్పుడు పక్కన కూర్చుని శిష్యులు అన్నారట, అంతే సేమ్ నేను అది అనుకుంటున్నాను ప్రభు అని తలకాలు ఊపారట. ఎవరు? శిష్యులు. మనం కూడా చూసారు, ఏం అర్థం కాకపోయినా తెలుగు వాళ్ళతో వచ్చిన గొడవ చెప్పినా అన్నీ అర్థమైనట్టే, అంతే అలాగనుకుంటున్నాం, అంతే. కొన్నిసార్లు చూసారా యాక్టింగ్ అస్సలేనా? అంతే, ఎస్ అంతే. చూసారా? శిష్యులు కూడా ట్రైనింగ్లో ఉన్నప్పుడు అన్నారట, అంతే ప్రభు, అంతే, ఎత్తనం త్రోవ పక్కన పడ్డది, ఎస్ ప్రభు, రాతి నేల పడ్డది అన్నారట. సభ అయిపోయి దగ్గరకు వచ్చి అన్నారట, ప్రభువా అసలు ఆ ఉపమానం ఏంటి అని అడిగారట. మరి ఆ యాక్టింగ్ ఏంటి? చూసారా? బ్యాచ్ కనబడతారు. చెబుతున్నప్పుడు వినేశారట, అంతే అంతే ప్రభు, అంతే అన్నట్టు యాక్టింగ్ చేశారు. అయిపోయిన తర్వాత పర్సనల్గా ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా ఆ ఎగ్జాంపుల్ మాకేమీ అర్థం అవ్వలేదన్నారట. మనమే నవ్వుకుంటే ప్రభు నవ్వలేదు కానీ బాధపడ్డాడంటే.
ఆ బాధల్లో ఒక మాట చెప్తూ ఏమన్నాడు చూడండి, 10వ వచనం నుండి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన అడిగిరి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఎందుకు అందరిలో అడిగితే ఏమనుకుంటారు? ప్రభు అయిన యేసుక్రీస్తుతో డైలీ తిరుగుతున్నారు, వీళ్ళంత మహాజ్ఞానులు అనుకుంటున్నారా? పబ్లిక్ అనుకున్నారు, లేదు కానీ ముందే అనేసుకున్నారు. అనేసుకుని ఏమనుకున్నారు? పబ్లిక్లో ఏమాత్రం తగ్గలేదట. అయిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు అని రాశాడు చూడండి మార్క్ గారు. ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి అడుగుతున్నారట. ప్రభు అప్పుడు అన్నాడు, అందుకు ఆయన దేవుని రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ ఎలుపల ఉండువారు ఒకవేళ దేవుడి వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూసియు, కనుగొనకయు, వినడానికైతే వినియు, గ్రహింపక ఉండుటకు అన్నియు ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవని వారితో చెప్పగా. ఇది మనకు అసలు అర్థం అవుతుంది. ఏమన్నాడు? అసలు వాక్యం చెబితే ఎదుటోళ్ళు మారాలి, కానీ ఎదుటివారు మారడానికి బదులు ప్రభు ఏమంటున్నాడు? వాళ్ళకి అర్థం కాకూడదని ఉపమానాలు చెప్పారు. మీకెందుకు అర్థం అవ్వలేదు అన్నాడు. వాళ్ళకి ఎందుకు అర్థం కాకూడదని ప్రభువా నువ్వు చెప్పావంటే, నిజంగా ఆసక్తి ఉన్నవారైతే మీలాగా వచ్చి నా దగ్గరకు వచ్చి అడుగుతారు. వాళ్ళు అడగలేదంటే వింటారు కానీ ఎక్కించరు. వినడానికి మాత్రమైతే ఎగురు పడ్డారు కానీ జీర్ణించుకోవడానికి ఇష్టపడలేదు. అయితే మీరైతే వచ్చారు, అయినా మీరు అడిగితే అడిగారు కానీ వాళ్ళకు ఉపమానంగా వాళ్ళకి అర్థం కాకుండా చెప్పాను, స్పందించేవాడు వస్తాడని. మీరెందుకు అడుగుతున్నారు దగ్గరికి వచ్చి అని అడిగాడు. మీరు అడగకూడదు ఈ విషయాలు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులు వచ్చి డిస్కషన్ చేస్తున్నారట, ఆ ఉపమానం సంగతి ఏంటి ప్రభువా అని. అప్పుడు ఎవరిస్తున్నట్టు ఏమనంటే, త్రోవ పక్కన పడిన వారంటే ఎవరు? వాళ్ళు వాక్యం వారిలో ఉంటుందట, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిని ఎత్తుకొని వెళ్ళిపోతారు. వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. చాలామంది చూడండి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి, ఎందరో బాప్తీసం తీసుకోలేని ఇందులో ఉంటారు. ఇంతమంది బాప్తీసం తీసుకోలేని వారు కూడా ఇక్కడ ఉంటారు. ఈరోజు విన్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా దాటి వెళ్ళిన వెంటనే వాక్యమే చెప్పండి, వాళ్ళ లైఫ్ స్టైల్. మరి ఏమైందిరా? ఇంత 3 రోజులు వాక్యం విన్నారు, ఎంత వాక్యం విన్నారు, మరి ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. ఎవడు? సాతాను. ఆడు వింతైన దొంగండి వాడు. ఎవడైనా బంగారం దొంగతనం చేస్తాడు, వెండి దొంగతనం చేస్తాడు. వీడి వెరైటీ అట. ఏం దొంగతనం చేస్తాడు? వాక్యం. ఎందుకో చెప్పనా? నీకు బంగారం నీ దగ్గర ఉన్న నువ్వు పరలోకం వెళ్ళవు కానీ, ఎండి నీ దగ్గర ఉన్న పరలోకం వెళ్ళవు కానీ, వాక్యం నీ దగ్గర ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకు అది దొంగలిస్తాడు వాడు. బంగారం నీ దగ్గర ఉన్న నో ప్రాబ్లం, ఎందుకంటే అది ఎక్కడ ఉంటుంది నువ్వు ఉండవు. ఎండి నీ దగ్గర ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది నువ్వు ఉండవు. కానీ వాక్యం నీ దగ్గర ఉంటే ఇక్కడున్న నిన్ను, ఈ వాక్యం నిన్ను అక్కడ తీసుకెళ్తుంది. కనుక నీ దగ్గర ఏమి ఉండకూడదు? వాక్యం ఉండకూడదు. అందుకే వాడు చేసే భయంకరమైన అల్లరి పని, నీచమైన పని ఏంటంటే వాక్యాన్ని చెడగొడతాడు వాడు. అక్కడ అలా చెప్తారులే, సరే నెక్స్ట్ రేపు నుంచి షెడ్యూల్ ఏంటో ఆలోచించు అంటాడు లోపలికి వచ్చి. అంతే సీరియస్గా వాక్యాన్ని పక్కకు తోసేసి మన పనులు మనవే. ఇది ఒక బ్యాచ్ అట్ట.